ముందుగా ఓగోడు గ్రామ ప్రజలకు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు ఈరోజు ఇంటర్వ్యూ చేసిన దుర్గం టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు రంగు వీరయ్య గౌడు, ఓగోడు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిని. మా గ్రామ పంచాయతీ ఓగోడు, నకరేకల్ మండలం, జిల్లా నల్గొండ జిల్లా, నకరేకల్ నియోజకవర్గం. మా ఎమ్మెల్యే వేముల వీరేశం గారు, మా ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. నేను ఎంఎస్సి బీఈడి పూర్తి చేసినాను. ఎంఎస్సి బీఈడి పూర్తి చేసి ఉద్యోగరీత్యా నిరుద్యోగ స్థితిలో ఉన్నప్పుడు 2013లో కాంగ్రెస్ పార్టీలో వార్డు మెంబర్గా పోటీ చేసినాను. అదేవిధంగా నేను చేసిన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి నన్ను గ్రామశాఖ అధ్యక్షునిగా 2015లో ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా పార్టీ కోసము, గ్రామ అభివృద్ధి కోసము నేను ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో తిరుక్కుంటూ ప్రజల కొరకు ఏ విషయంలో అయినా ముందంజలో పనిచేసుకుంటూ గ్రామ స్థాయిలో గుర్తింపు పొందినాను. అదేవిధంగా మా గ్రామ అభివృద్ధి కోసము ఇప్పుడు ప్రస్తుతం మా ఎమ్మెల్యే వేముల వీరేశం గారు పూర్తిగా సహకరిస్తున్నారు. మంచిగా మా గ్రామ అభివృద్ధి కోసము మేము కృషి చేస్తున్నాం. మాకు తోడుగా మా ఎమ్మెల్యే గారు కూడా బాగా కృషి చేస్తారు. కాబట్టి మా గ్రామ అభివృద్ధిలో పదంలో నడుస్తున్నది. అదేవిధంగా నాకు పుట్టుక నుంచే మాది కాంగ్రెస్ కుటుంబం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట తప్పని మడవ తిప్పని పార్టీ అని గుర్తుంచుకొని నేను అంత విద్యా అర్హత ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ కోసము, గ్రామ ప్రజల కోసము సేవ చేయటానికి నేను ఎన్నుకున్నాను. మాకు రాజకీయ గురువు దులం సోములని మా మామగారు మాజీ సర్పంచ్ గారు ఉన్నారు. ఆయన ముందంజలో పోతుంటే ఆయన వెనకాల నడుచుకుంటా ఈ కాంగ్రెస్ పార్టీలకు వచ్చినాం. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలను మేము స్పందించి దానికి లోనై బానిస అయినట్టుగా పార్టీకి కట్టుబడి ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే బాగా నాకు గుర్తింపుగా అనిపించింది. అందుకే పార్టీలో కొనసాగుతూ ఉన్న పార్టీ కోసము నేను 2019లో ఎంపీటీసీగా కూడా పోటీ చేసి ఒక 17 ఓట్ల తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. నేను ఎప్పుడు ఓడిపోయినా కూడా మనోధైర్యంగా వండుకుంటూ ప్రజల కోసము, నాకు అండనిచ్చిన కార్యకర్తల కోసం ఎల్లప్పుడూ నేను సేవ చేయడానికి నా పూర్తిగా సహకరిస్తానని నేను ఒక కంకణం కట్టుకొని ముందంజలో నడుస్తున్నాను. ఎంపీటీసీగా నా మీద లోడసాగర్ అనే వ్యక్తి పోటీ చేయడం జరిగింది. మా ఊరంటేనే కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో నాకన్నా సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆయన స్థానం తొలగించినాక నాకు ఆ స్థానం వచ్చింది. మేము ఇద్దరం చేయటం వల్ల ఆయనేమో చిరుమర్తి లింగయ్య పార్టీ మారిండు, కాంగ్రెస్లో గెలిచి పార్టీ మారటం వల్ల అప్పుడు పిలిచి అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ ఊర్లో ఎప్పుడు గెలవాలి కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీలో నాకు సీనియర్ నాయకుడు అతను కూడా. ఆ నాయకుడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ శిరసగం పంచుకున్నట్టుగా ఓట్లు వేసుకున్నాం. పోటీగా ఒక 17 ఓట్ల మెజార్టీ తక్కువ రావటము, నేను ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా అప్పుడు మాకు 2023లో వచ్చిన ఎన్నికలలో మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సోనియమ్మ గారు ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలను ఇల్లుకు తిరుక్కుంటూ ప్రతి ఒక్క వ్యక్తికి వివరించుకుంటూ ఆ 6 పథకాల ద్వారా మా ఊర్లో ఉన్న 1700 ఓట్లకు 1369 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవకంగా పడేటట్టు మేమంతా బాగా కృషి చేసి మా ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించినాము. మా ఎంపీని కూడా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఆయన కూడా ఎన్నో సేవలు చేసిండు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చేసిండు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ బాగా అత్యధికంగా తిరిగి ఆయనను కూడా బాగా గెలిపించడం జరిగింది. చిరుమర్తి లింగయ్య ఓడిపోవటానికి ఆయన అభివృద్ధి అప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన మాటలు తూటాల లెక్క పేలిపోయినాయి. కానీ ఆయన అన్న పథకాలు ఏది 3 ఎకరాల భూమి కానీ, డబల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ ఆయన ఏది చేయలే. మిషన్ భగీరథలా అవినీతి జరిగింది. అదేవిధంగా ఒక గ్రామ అభివృద్ధులు జరగలేదు. ఓన్లీ ఒక సీసీ రోడ్లకే పరిమితమైంది. కానీ మిగతా విషయంలల్లా అన్నిట్లో వెనుకబడి ఉండటానికి రైతులకు ఇచ్చిన మాట తప్పిండు. కాబట్టి ఆ కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా అప్పుడు ఏదైనా పనులు చేయాలన్నా చేయలేకపోయినాము. ఆ పార్టీ చివరి క్షణంలో మనుగడ లేని పరిస్థితుల్లో కూడా మేము ఆ ప్రతిపక్ష పాత్రలో వండుకుంటూ మా జనానికి ఏ సాపత రాకుండా చూసుకుంటూ మేము ప్రతిపక్ష పాత్ర పోషించినాము.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట తప్పని పార్టీ. ఇంకా ముందు అయినా ఇంకొక 5 సంవత్సరాలు ఓపిక పట్టుకున్న పార్టీ మళ్ళీ వస్తే మనుగడ సాధిస్తుంది అనే ఒక నమ్మకంతో మేము వాళ్ళతోటి నెగులుకుంటా ముందుకు సాగగలిగినాం. నేను నా వంతుగా పూర్తిగా నేను గ్రామ శాఖ అధ్యక్షుడిగా ప్రతి విషయంలోనూ నేను ముందంజలో పనిచేసుకుంటూ వాళ్ళకి ఎల్లవేళలా అందుబాటులో ఉండి వాళ్ళ మధ్యలో తిరిగి వాళ్ళ జనంలో కలిసి ఉండే వ్యక్తిగా గుర్తింపు పొందినాను. ఇప్పుడు ఆ రోజు అమ్మ సోనియమ్మ గాంధీ ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలలో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆ రోజు మనం పోయిన సంవత్సరం 7వ తారీఖు అంటే సంవత్సరం అయింది. ఒక 9వ తారీఖు అంటే ఇదే రోజు వరకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇవ్వడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలు చాలా ఆనందంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా మరి ఇప్పుడు గ్యాస్కు కూడా సబ్సిడీ 500కే గ్యాస్ ఇవ్వటము జరుగుతుంది. కాబట్టి చాలా మహిళలు సంతోషంగా ఉన్నారు. మహిళలు ఇంకా కూడా ఇప్పుడు ఈ సంభావన సంఘాల ద్వారా 2 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం వల్ల ఇంకా అసలుకి తిరుగులేని ప్రభుత్వంగా గుర్తింపు పొందింది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా రైతు భరోసా కింద కూడా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగానైతే ఉచిత విద్యుత్ ఇచ్చి అదేవిధంగా ఏకకాలంలో రుణమాఫీ మీద సంతకం పెట్టిండో అదే మాట తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు ఇచ్చి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. ఆ విధంగా కూడా కొన్ని పొరపాట్ల వల్ల ఆధార్ కార్డులు లింకు లేకపోవడం వల్ల కూడా కొన్ని పొరపాట్ల వల్ల కొంతమంది మిగిలి ఉన్న రైతులకు కూడా మొన్న 3,50,000 కోట్లు మళ్ళా 2వ విడత కూడా రుణమాఫీలా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మా నల్గొండ జిల్లా చూసుకుంటే 2,004 కోట్ల రుణమాఫీ కూడా జరిగింది. మా ఓగోడు గ్రామ పంచాయతీకి మాజీ సర్పంచ్ అబ్బగోని విజయలక్ష్మి శ్రీనివాస్ గారు, అతను ఊర్లో సీసీ రోడ్ల అభివృద్ధి జరిగింది. కొద్దిగా మంచిగానే జరిగింది, మరీ అంత ఏం కాకుండా. కాకపోతే పారిశుద్ధ్యం విషయంలో కొంచెం నీటి వసతి కొద్దిగా తేడా వచ్చింది, కానీ మిగతా విషయంలో కొద్దిగా మంచిగా పర్వాలేదు సార్. ఇప్పుడు గ్యాసు కలెక్షన్లు ఇప్పుడు లేడీస్కు ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా వస్తున్నాయి. అదే విధంగా ఇంటి యజమాని మగవారు ఉన్న గ్యాస్ కనెక్షన్లకు రావట్లేదు. అది ఒక తేడా జరుగుతుంది ఈ గ్యాస్ విషయంలో. ఉచిత విద్యుత్ అనేది 200 యూనిట్ల వరకు మ్యాక్సిమం అందరికీ అమలవుతుంది. ఉద్యోగస్తుల కుటుంబాలలో రేషన్ కార్డు లేని వాళ్ళకు తప్ప మిగతా వారికి అందరికీ ఉచిత 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా వస్తుంది. అంతా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మెయిన్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒక పెన్షన్లు రాలే. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒక్క సంవత్సరంలో 6 గ్యారెంటీ పథకాలకు మ్యాక్సిమం అమలు చేసిరు ఈ ప్రభుత్వం. ఇక ముందుగా కూడా ఈ ప్రతి ఒక్క మాటను నిలబెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిపాలిస్తుందని నేను భావిస్తున్నాను. రాష్ట్ర బడ్జెట్ బాగానే ఉన్నది, కానీ ఇప్పుడు కేంద్ర బడ్జెట్లో బీజేపీకి కాంగ్రెస్కు మధ్య వ్యత్యాసాల వల్ల బడ్జెట్ కరెక్ట్గా అమలు కావట్లేదని నేను అనుకుంటున్నాను. ఎస్సీ వర్గీకరణ నడుస్తుంది మంచిగా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ విషయంలో ఖచ్చితంగా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నది. వాళ్ళకు కావాల్సిన సహాయ సహకారాలు కూడా ఖచ్చితంగా అందిస్తుందని భావిస్తున్నాను. బీసీలో అన్యాయం జరుగుతుందని అంటే మొన్న బీసీ కులగణన చేయడం జరిగింది. వాళ్లకు తగ్గట్టుగా కూడా ప్రభుత్వం ఇంకా ముందల బీసీ కులగణన ప్రకారంగా కూడా బీసీలకు న్యాయం చేస్తుందని కూడా నేను భావిస్తున్నాను. అట్లా ఏముండదు. కులగణనకు ఈ 6 గ్యారెంటీలకు ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే కులగణన ద్వారా అన్ని కులాలకు సమాన న్యాయం జరగటానికే ఆ ఉద్దేశం తప్ప ఈ 6 గ్యారెంటీ పథకాలను ఏదో చేయటానికి కాదు. బీసీలకు ఖచ్చితమైన న్యాయము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుంది. ఎలాంటి పొరపాట్లు లేకుండా ఖచ్చితంగా న్యాయం చేస్తుందని నేను భావిస్తున్నాను. పూర్తిగా రెడ్ల రాజ్యం ఏముండదు, అందరికీ అన్ని రకాలుగా కూడా సహకరిస్తుంది ఈ గవర్నమెంట్. కాంగ్రెస్ పార్టీ అంటే ఫస్ట్ పుట్టుక నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో రెడ్డిలే ఉన్నారు కాబట్టి వాళ్ళు ముందంజలో పనిచేసుకుంటూ ఇప్పుడు ఏ కులాలని వెనక తొక్కలే. కాకపోతే అవకాశాలు గలపలే, మనం కల్పించుకోలే కాబట్టి వెనకపడి ఉన్నాం. అంతేకాని ఆ రెడ్లు తొక్కుడు అనేది ఏం లేదు. ఆ రెడ్లు కూడా మనకు ఉన్న విషయాలలో సహకరిస్తారు పూర్తిగా. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ హక్కు కలిగిన పార్టీ కాబట్టి స్వేచ్ఛగా అందరూ ముందంజల్ని పనిచేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయని నేను మనవి చేస్తున్నాను. బీసీలకు రాజ్యాధికారం అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనము ఉన్నతంగా ఎదగలేదు కాబట్టి వెనుకపడి ఉన్నామా, అంతేకాని రాజ్యాధికారము ఏది అడ్డు రాదు. ఇప్పుడు ఈ విషయంలో మాత్రం బీసీ నాయకులు బీసీగా
బీసీలు ఎదుగుతుంటే ఎదగనివ్వరు. ఇది 100% వాస్తవమే. ఒక నాయకుడు ఎదుగుతుంటే ఇక ఎదగనీయకుండా ఇంకొక అతను కిందికి లాగిపడతాడు. ఈ విషయం మాత్రం 100% కరెక్టు. నేను ఒక బీసీ నాయకుడుగా ఇప్పటికైనా ఏం పోలేదు కాబట్టి అందరూ ఐక్యమత్యంగా అందరూ ఒక మంచి ఆలోచన చేసి ఒక బీసీ ఉద్యమంగా ఐకమత్యంగా ఉండి మనకు న్యాయం జరిగే వరకు మనకి ఎన్ని రకాల ఉన్నాయో అన్ని రకాలుగా మనం వినియోగించుకోవాలని మీ ముఖ్యంగా మనవి చేస్తున్నాను. మా గ్రామ పంచాయతీ పరిధిలో ఫస్ట్ ఇప్పుడు మెయిన్ ఉన్న సమస్య అంటే కోతుల సమస్య బాగా ఉన్నది. ఈ కోతుల సమస్య వల్ల ఈ జనం బయట తిరగలేకపోతుర్రు. ఇప్పుడు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. కోతుల వల్ల ఇళ్లలోకి పోయి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నాయి. ఆ సమస్య మేజర్గా ఉన్నది. మా గ్రామ పంచాయతీ పరిధిలో ఫస్ట్ ఆ కోతుల సమస్యను తీర్చాలి. అదేవిధంగా మాకు ఇప్పుడు తాగునీరు కానీ వాడకం నీరు కానీ అప్పుడప్పుడు వస్తాయి, కొన్నిసార్లు రావు. వాటిని కూడా మంచిగా అమలు చేయాలి. మురుగు పారిశుద్ధ్య విషయంలో కానీ మంచిగానే ఉన్నాయి. కొన్ని ఇట్లా సీసీ రోడ్లు లేవు, కొన్ని కాడ మురికి కాలువలు లేవు. కాబట్టి ఆ మురికి కాలువలు ఎక్కడెక్కడ లేవు అనే విషయము పూర్తిగా మాకు అవగాహన ఉన్నది. కాబట్టి ఆ విషయంలో ఎక్కడ లేని కాడ మురుగు కాలువలు నిర్మించడానికి, సీసీ రోడ్లు వేయటానికి మా వంతుగా మేము సహకరించి మా ఎమ్మెల్యే గారిని దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ సక్రమంగా మా గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతామని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఒగోడు నుంచి కొండారం పోయే రోడ్డులో కూడా రహదారి బాగలేదు కాబట్టి మా ఎమ్మెల్యే గారి సహాయంతో అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో ఆ రోడ్డు డాంబర్ రోడ్డు ఖచ్చితంగా వేయిస్తాము. అదేవిధంగా ఈ బావులకాడికి పోయే రోడ్లు కూడా బాగలేవు. ఆ రోడ్లను కూడా మెటల్ రోడ్డుగా శాంక్షన్ చేపిస్తాము. మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి, మా వెంకరెడ్డి సార్ దృష్టికి తీసుకెళ్ళి మా గ్రామం పట్ల ఎలాంటి సమస్యలు లేకుండా గ్రామ అభివృద్ధికి ఖచ్చితంగా పాటుపడతానని నేను తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకుంటున్నాను. పోటీ అనేది నన్ను ఫస్ట్ నుంచి నేను కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలకు గుర్తించి నాకు ఎంపీటీసీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ ఎంపీటీసీ టికెట్లో తక్కువ మెజార్టీతోటి ఓడిపోవడం వల్ల నెక్స్ట్ ఈసారి నీకు అన్యాయం జరిగింది, నెక్స్ట్ నువ్వు సర్పంచ్గా ఉండాలని మా యొక్క గ్రామం ప్రజలు అందరు నన్ను కోరుకుంటున్నారు. కాబట్టి నేను ఖచ్చితంగా సర్పంచ్గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. నేను నిర్ణయించుకున్న విషయం తగ్గట్టుగా నేను ఎల్లప్పుడూ ప్రతిరోజు జనం మధ్యలో తిరిగి జనంతో కలిసి ఉండే వ్యక్తిని కాబట్టి నన్ను ఖచ్చితంగా ఆదరిస్తారని కూడా నమ్ముతున్నాను. మేము డబ్బుకు మద్యానికి అంత ప్రాముఖ్యత ఇవ్వము. జనం మధ్యలో ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు పొందిన వ్యక్తిగా నేను ముందంజలో ఉంటానని పూర్తిగా నమ్ముతున్నాను. జనం నన్ను ఆదరిస్తారని కూడా. సర్పంచ్గా నేను ఈ ఒగోడు గ్రామ ప్రజలు నన్ను సర్పంచ్గా అత్యధిక మెజార్టీతో కూడా గెలిపిస్తారని గట్టిగా నమ్ముతున్నాను. నాకెందుకు ఓటేయాలంటే నేను జనానికి ఏ సమస్య వచ్చినా, వాళ్ళకి ఏ బాధ వచ్చినా, నొప్పి వచ్చినా నేను ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉండి వారికి సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్న వ్యక్తిని. కాబట్టి నేను మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా అని నేను చెప్పి వాళ్ళతోటి ఓట్లు వేయించుకోగలుగుతాను. మా ద్వారా గ్రామ అభివృద్ధి ఇప్పుడున్న సమస్యలల్లో ఏ ఒక్క సమస్య రాకుండా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మంచినీళ్ళ వసతి కానీ, ఈ కరెంటు లైటు బజార్లో ఉన్న వీధి దీపాల వల్ల వీధి దీపాలు కానీ, ఇప్పుడు పారిశుద్ధ్యం కానీ, దోమల సమస్య, కోతుల సమస్య, మన గ్రామం నుంచి ఉన్న ఏ రోడ్లున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేను ప్రజలకు అభివృద్ధి కోసం నేను పాటుపడతా, కృషి చేస్తానని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఖచ్చితంగా నేను చెప్పిన విషయాలన్నీ ఖచ్చితంగా నేను ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని వాటి కోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. డ్రగ్స్ పెద్దగా అయితే ఈ గ్రామ పంచాయతీలో డ్రగ్స్ వాడకం ఏం లేదు. కాకపోతే మద్యపాన బెల్ట్ షాపులు ఉన్నాయి. బెల్ట్ షాపులలో అంత విధిగా కాకుండా మామూలుగా యూజ్ చేస్తున్నారు. వారి పట్ల కూడా ఈ ఊరు అందరినీ ఒక సమావేశపరిచి వాళ్ళ సలహాల మేరకు మేము ఆ మద్యం బెల్ట్ షాపులు కూడా తొలగించడానికి కూడా కృషి చేస్తారు. జనం అందరూ సహకరిస్తే ఖచ్చితంగా. విద్య పట్ల ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న ఏ ప్రభుత్వం చేయని పని కాంగ్రెస్ పార్టీ చేసింది. విద్య పట్ల నిరుద్యోగ యువత అంతకుముందున్న గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉద్యోగాలు ఏవి ఇవ్వకుండా మభ్యపెట్టి విద్యార్థులను మోసం చేసిండు. కానీ మా యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా 55,140 ఉద్యోగాలు భర్తీ చేసి పూర్తిగా విద్యార్థులను సంతోషకరంగా ఉన్నారు. ఇంకా ముందు కూడా ఏమైనా పోస్టులు మళ్ళీ కూడా వేసి నిరుద్యోగ
సమస్య లేకుండా మా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్ అని నేను గట్టిగా నమ్ముతున్నాను. విద్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదేవిధంగా ఇప్పుడు గురుకుల పాఠశాలలకైనా మన గ్రామ పంచాయతీలు ఉన్న పాఠశాలలకు కూడా ఖచ్చితమైన సన్న బియ్యంతో ఇచ్చి ముందు ఆ విద్యా అభివృద్ధికి చాలా తోడ్పాటు అందిస్తుందని కూడా చెప్తున్నాను. మూసి ప్రక్షాళన గురించి కూడా మేము గోదావరి జలాలు హిమాయత్ సాగర్కు పంపించి అక్కడి నుంచి ఈ మూసి ప్రక్షాళన ఇప్పుడు హైడ్రా ద్వారా ఇండ్లను తొలగించి ఎలాంటి అక్కడ ఇబ్బందులు కలగకుండా మూసి ప్రక్షాళన ద్వారా ఇక్కడ ఉన్న మా గ్రామ పంచాయతీ దగ్గర ఉన్న మూసి ప్రాజెక్టు కూడా మంచినీళ్ళు వచ్చి నేరేడు జర్ల దాకా ఉన్న ఒక 2 లక్షల ఎకరాలకు నీళ్లు అందించి బ్రాహ్మణ వెల్లంలో ఉదయ సముద్రం ద్వారా నీటిని అందించి సస్యశ్యామలంగా చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము గట్టిగా కృషి చేస్తుంది. మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు, అదేవిధంగా మా మంత్రి గారు కూడా అన్ని రకాల విషయంలో ఒక నల్గొండ జిల్లా అభివృద్ధికే పాటుపాడుతూ బాగా కృషి చేస్తున్నారు. ఆ ఒగోడు గ్రామ పంచాయతీ ప్రజలకు, యువకులకు, విద్యావంతులకు నేను ఒకటే మనవి చేస్తున్నాను. ఓటుని అమ్ముకుంటే గ్రామ అభివృద్ధి కుంటుపడుతుంది తప్ప ఏం జరగదు. ఒక్కరోజు ఆ డబ్బు మద్యంతో లొంగిపోకుండా ఒక మంచి వ్యక్తి ఎవరో గుర్తించి, మనకు ఎవరు సేవ చేస్తారో గుర్తించి, ఆ సేవ తగ్గట్టుగా మంచి వ్యక్తిని గుర్తించి ఓటు వేయాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నాకు ఈ స్థానిక సంస్థల్లో సర్పంచ్గా నాకు అభ్యర్థిగా ప్రకటిస్తారు. నేను గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి సమస్య పట్ల ఇప్పుడు నేను గత 2013 నుంచి గ్రామంలో తిరుగుతున్నా, వేరే పని లేకుండా ఒక పార్టీని నడిపించుకుంటా, పార్టీ అభివృద్ధి కోసం, గ్రామ అభివృద్ధి కోసం ఎల్లవేళలా నేను పనిచేస్తున్నా. అన్ని రకాలుగా నాకు విద్యా కమిటీ చైర్మన్గా కూడా పనిచేసిన, విద్యార్థులకు ఎలాంటి విద్యను అందియాలి, ఎట్లా ఉండాలి, స్కూల్ ఎట్లా ఉండాలి, పిల్లలకి విద్యా బోధన ఎలా చేయాలనే విషయంలో తోటి నేను అవగాహనతోటి విద్యా వ్యవస్థ గురించి గట్టిగా ఉన్నా. అదేవిధంగా ఈ గ్రామంలో పాల సెంటర్లో కూడా మిల్క్ చైర్మన్గా కూడా పనిచేసిన. ఒక గేదెలు సాదే వ్యక్తి ఎన్ని కష్టాలు పడతాడు, ఏ విధంగా ఎంత బాధలు పడతాడు, వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలనే విషయంలో కూడా నేను ముందుగా పనిచేసిన. వెటర్నరీ డాక్టరు టైంకు రాకపోతే ఎట్లా ఉంటుంది, వస్తే ఎట్లా ఉంటుంది, ఈ జనానికి గొర్రె కాపర్లకు ఏ విధమైన ఆపదలు వస్తాయి, ఎలా అందుబాటులో ఉంచాలన్నది వెటర్నరీ హాస్పిటల్ గురించి కానీ, విద్యా వ్యవస్థ గురించి కానీ, ఈ ఊరు నీటి సమస్య గురించి కానీ, అన్ని రకాల సమస్యల గురించి నేను ఇప్పుడు ఒక 15 సంవత్సరాల సంధి ఈ గ్రామంలో పడి ప్రతి సమస్యను తెలుసుకొని ఉన్నా కాబట్టి నేను అన్ని విషయాల పట్ల నేను ఈ గ్రామ అభివృద్ధికి పాటుపడతా అని గట్టిగా చెప్తున్నాను. నేను అలాంటి వ్యక్తినైతే నేను MSc BEd పూర్తి చేసి కూడా నేను ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని. నేను ఆ వృత్తిని వదిలేసుకొని గ్రామ అభివృద్ధి కోసం గ్రామంలో సేవ చేయడానికే నేను నిర్ణయించుకున్నా కాబట్టి ఇప్పుడు కానీ నేను ఒకవేళ గెలిచినా కూడా, నేను సర్పంచ్గా గెలిచి కూడా నేను ఇక్కడనే సేవ చేయడానికి నా జీవితం ఈ ఒగోడు గ్రామం పంచాయతీలోనే పూర్తిగా చేసుకుంటానని కూడా నేను గట్టిగా చెప్తున్నాను. ఇప్పుడు సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పకుండా పనిచేసే పార్టీ అని గుర్తింపు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తెచ్చిర్రు. అదే విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఆ మాట ఇచ్చిన మాట తప్పొద్దని ఈ 6 గ్యారెంటీ పథకాలు ఖచ్చితంగా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మహాలక్ష్మి పథకము ఒక 2500 తప్పిస్తే మిగతా పథకం అమలయ్యింది, ఉచిత బస్సు అయింది. గ్యాసు విషయంలో కూడా 500 బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గృహ విద్యుత్తులో 200 యూనిట్ల కరెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రైతు భరోసా కూడా 2 లక్షల రుణమాఫీ పూర్తిగా ఇచ్చినారు. ఇక రైతు భరోసా విషయంలో ఇప్పుడు రైతు బంధు ఇవ్వలే, అది సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఖచ్చితంగా రైతు భరోసాలో భాగంగా రైతు బంధు ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. కాబట్టి ఎవ్వరు ఎలాంటి ఇబ్బంది పడొద్దు. ఈసారి ఇప్పుడు అంతా ముందుకు వడ్లకు 2100 ఉంటే 500 బోనస్ పెంచి కూడా ఇప్పుడు 2800 సన్న వడ్లకు ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్క రైతు సన్న వడ్లు పెట్టి మన ప్రభుత్వానికి సహకరించాలి. వారి నుంచి వచ్చిన లబ్ధిని కూడా 2800కు అధిక దిగుబడిని పండించి మనం రైతులు అధిక సంపాదన సంపాదించుకోవాలని కూడా చెప్తున్నాను. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఒకటి పెండింగ్ ఉన్నది. ఆ అవసరం ఇంకా ఎంత 10 సంవత్సరాల సంధి ప్రతి వ్యక్తి ఇల్లు కోసం ఎదురు చూస్తుడు. కాబట్టి మా సర్కారు ఇప్పటికి మా నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇస్తాను ప్రకటన చేసిర్రు. ఇక ముందు 1 నెల 2 నెలల్లో ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారు. ఆ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా మేము ముందంజలో
ఈ ఇల్లు తిరిగి ఎవరు ఖచ్చితమైన ఇల్లు అవసరం ఎవరికి ఉన్నది, ప్రతి పేదవానికి ప్లాటు ఖాళీ స్థలం ఉన్న వాళ్ళకు అందరికీ ఖచ్చితంగా ఇంటి విషయంలో మంచి తగిన జాగ్రత్తలు తీసుకొని 10 మంది సహకారంతో మేము ముందు గ్రామ పంచాయతీలో ఇల్లు డోర్ టు డోర్ తిరిగి మేము ఎవరెవరికి అవసరమైన ఇల్లు ఫస్ట్ ప్రణాళికబద్ధంగా ఆ ఇండ్లు ఇప్పిస్తాము ఖచ్చితంగా. తర్వాత మళ్ళీ ఒకవేళ కొంతమందికి రాకపోయినా 2వ విడత 3వ విడతల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా ఇల్లు కట్టుకోవడానికి మా ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్తున్నాను. పెన్షన్లు కూడా రాలేదు. ఇప్పుడు 6 గ్యారెంటీలలో ఒక పెన్షన్ అమలు కాలేదు, పెన్షన్ రేషన్ కార్డు కాలేదు. కాబట్టి ముందు ఇంకో మరి ఒక సంవత్సరంలో పూర్తిగా ఈ 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు అవుతాయని నేను బాజాపుగా చెప్తున్నాను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అన్ని పథకాలు ఇస్తారనే నమ్మకంతో ఉన్నారు. అన్ని మ్యాక్సిమం అన్నీ అమలైనాయి కాబట్టి ఇంకా ఉన్న కొన్ని కూడా ఖచ్చితంగా అమలు చేస్తారని గట్టిగా నమ్ముతున్నారు.